హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హరివిల్లు. మటన్ కీమాని కొంతమంది మటన్ కైమా అని కూడా అంటుంటారు కదండి. మటన్ కీమాని ఈజీ స్టెప్తో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. మటన్ కీమా చేసుకోబోతున్నామండి. ఇట్లా నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా ఇట్లా ఒక చిల్లుల గిన్నెలో మంచిగా వాష్ చేసి ఇట్లా ఉంచుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చుకుందాము. మంచి టేస్ట్గా ఉంటుందండి ఉడకబెట్టి మనం ఫ్రై చేసుకుంటే. ఇట్లా ఒక కుక్కర్లో వేసేసానండి ఈ మటన్ కీమాని. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం దొడ్డుప్పు వేసాను. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందాము. కారం అండి ఒక 2 స్పూన్స్ దాకా పడుతుంది. మటన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చుకుందాము. మంచిగా బాయిల్ అయిందంటే కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం ఉడకబెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే కనుక ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కీమాకి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఆల్రెడీ మటన్లో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాము. 3 to 4 విజిల్స్ రానిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఒక ఫ్రై పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ ఇట్లా పొడవుగా చీలికలుగా చేసి పెంచానండి. ఇవి మనం వేసేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ పచ్చివాసన పోవాలి, బాగా ఎర్రగా వేగాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఆనియన్ బాగా ఎర్రగా వేగితేనే మంచి టేస్ట్ వేసుకొని ఎర్రగా వేపుకుందామండి. ఎంతవరకు వేగాయో చూద్దామా ఫ్రెండ్స్. కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి. ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు అండి, మస్ట్ అండ్ షుడ్ కరివేపాకుతో మంచి టేస్ట్ వస్తుంది కీమాకి. కానీ మటన్ కర్రీస్ ఏ ఐటమ్స్ అయినా కరివేపాకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. హాఫ్ కేజీ కదా 2 స్పూన్స్ ధరక పడుతుంది. 2 స్పూన్స్ అల్లం మసాలా వేస్తున్నాను. బాగా కలిపేద్దాము. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా అండి. కొంచెం టేస్ట్కి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది కూడా. కొంచెం పుదీనా వేసాను. ఒకసారి కలిపేసుకుందాము. ఈ మటన్ కీమా చపాతీల్లో కానీ, రోటీల్లో కానీ, రైసుల్లో కానీ, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా మంచి బలం వస్తుంది కీమా పెట్టడం వల్ల. కొంచెం మగ్గాక ఒక టమోటా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాలింత పథ్యంకి కూడా ఈ మటన్ కీమాని పెడతారండి. సివియర్ సర్జరీలు చేసినప్పుడు మటన్ కీమాని పెట్టడం వల్ల చాలా శక్తి వస్తుంది. కండనరాలు త్వరగా బలపడతాయి. టమోటా సన్నగా కోసుకొని ఇట్లా యాడ్ చేశాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు టమోటా మగ్గిన దాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. టమోటాలు బాగా మగ్గాయండి. ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ని వేసేసుకుందాము. ఒక 4 విజిల్స్ వచ్చాయండి మటన్కి. ఇట్లా నేను ఉడకబెట్టుకొని ఇది యాడ్ చేసేస్తున్నాను. ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, పట్ట, ఏలకులు, లవంగాలు 3 కలిపిన పౌడర్ అండి. 1 స్పూను ధనియాల పొడి. ఇవి అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. బాగా బాయిల్ అయ్యి బాగా మగ్గితే ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి నాన్ వెజ్ కర్రీస్కి. ఫేవరెట్ రెసిపీ చాలామందికి. ఇట్లా మంచిగా చేసుకుంటే
చాలా ఒక్క మెతుకు కూడా మిగలకుండా మంచిగా టేస్టీగా తింటారండి అందరూను. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం సేపు బాగా మగ్గాలండి. బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి కీమాని. మూత పెట్టేసుకుందాము. ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దామా ఫ్రెండ్స్? ఎస్, బాగా బాయిల్ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము. అంతే, మటన్ కీమా రెడీ. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోయిందండి. మనం దీన్ని రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ ఏ ఐటెంకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.